గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ 11 యాక్టెడ్ బై నవీన్ చంద్ర గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇవాళ పరిస్థితి ఏం బాగాలేదు. బేసిక్గా ఫుల్ ఫీవర్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం బాగా జలుబు, గొంతు కూడా బాగాలేదు. ఇక్కడ పట్టేసినట్టు అయిపోయింది. దానికి తోడు 11 సినిమా అయిన వెంటనే డెవిల్స్ డబుల్ నెక్స్ట్ డోర్ అని చెప్పి ఇంకో సినిమా ఉంది. సో ఆ థియేటర్లోనే మెట్ల మీద కూర్చొని రికార్డ్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఏమనుకోవద్దు, క్వాలిటీ కూడా సరిగ్గా ఉండదు. ఆడియో కానీ వీడియో కానీ రెండు కూడా సరిగ్గా ఉండవు. ఐ ట్రై, బట్ అంత గొప్పగా అయితే ఉండదు. ఎందుకంటే మెయిన్ మొబైల్ కూడా తేలేదు, నేను మర్చిపోయాను ఇంట్లో ఈ హడావిడిలో. సో అందుకే ఏమనుకోవద్దు. అండ్ ఇంకా 11 మూవీ గురించి చెప్పాలంటే సినిమా అయితే పర్లేదు. అంటే సినిమా కాన్సెప్ట్ బాగానే ఉంటుంది, స్టోరీ బాగానే ఉంటుంది. సో ఆ స్టోరీకి తగ్గట్టుగా ప్రాపర్ నేరేటివ్ ఉన్న ఫీలింగ్ అయితే రాదు. చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది, చాలా ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే కాన్సెప్ట్ కూడా బాగానే ఉంది, అంటే ఓకే బాగానే ఉంది, బట్ మరీ అంత కొత్తగా కూడా అనిపించదు. లైక్ నాకైతే రాక్షసుడి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే అది కొంతవరకు అలాగే ఉంటుంది, ఆ నేమ్స్ కూడా కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో రాక్షసుడి సినిమా వచ్చింది కదా, బెల్లంకొండ శ్రీనివాస్ గారిది, అనుపమ గారిది, అది చూసిన ఫీల్ వచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే కాన్సెప్ట్ బాగానే ఉన్నా మళ్ళీ ఇంతకుముందు చూసామని అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. అండ్ నెరేటివ్ కొంచెం బెటర్గా ఉండొచ్చేమో అనిపించింది. అంటే బేసిక్గా మూవీ లెంత్ తక్కువే, 2 గంటల 15 నిమిషాలు ఎంతో, బట్ అది కూడా అంత స్పీడ్గా వెళ్తున్న ఫీలింగ్ రాదు, చాలా స్లోగా ఉంటుంది. అండ్ నవీన్ చంద్ర గారి క్యారెక్టరైజేషన్ వల్ల ఏమో మరి, అంటే ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిదంటే కొంచెం స్లో అండ్ స్టడీ అన్నట్టు ఉంటుంది. లాస్ట్లో ట్విస్ట్లు బాగుంటాయి. సో క్లైమాక్స్ బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మెయిన్ బెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఈ సినిమాకి క్లైమాక్స్ అనే చెప్పొచ్చు. సో క్లైమాక్స్ ఈజ్ గుడ్. అంటే ఆ టైంకి ఒక ట్విస్ట్ వస్తుంది, అది మనం ముందు నుంచి అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ దాని తర్వాత ఇంకో ట్విస్ట్ వస్తుంది, అది మెయిన్ ట్విస్ట్. ఈ ముందు వచ్చింది వోల్ఫా ట్విస్ట్ అనమాట, అది అంటే మెయిన్ ట్విస్ట్ కాదు అది. సో అందువల్ల ఏంటంటే ఆ ట్విస్ట్ బాగా అనిపిస్తుంది. తర్వాత చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అనిపిస్తుంది. సో ఓకే నైస్, బాగానే ఉంది, ఈ ట్విస్ట్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది, అంటే ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్ ఉంటుంది, తర్వాత క్లైమాక్స్ ఉంటుంది. ఈ ప్రీ క్లైమాక్స్ ఇది కూడా ప్రీ క్లైమాక్స్ బాగుంటుంది, క్లైమాక్స్ మళ్ళీ 1-2 సినిమాల్లో చూసిన ఫీలే ఉంటుంది. ఉమ్, ఒక ఎన్టీఆర్ గారి సినిమా క్లైమాక్స్లో ఉంటుంది, అది ఇప్పుడు నేను చెప్పకూడదు, ఇంకా వేరే 1-2 సినిమాల్లో ఉంటాయిలేండి. ఎగ్జాక్ట్గా చెప్తే స్పాయిలర్ అయిపోద్దని చెప్పట్లేదు నేను. సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ ఎ లిటిల్ లెస్ దాన్ టైం పాస్ సినిమా. సో టైం పాస్ సినిమా కంటే కూడా 1% తక్కువ, బట్ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. ఎగ్జిక్యూషన్లోనే కొంచెం మిస్ అయ్యి స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. చాలా స్లోగా వెళ్తుంది సినిమా. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్ మూవీకి. సో అది గైస్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. బాడీ పెయిన్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కూడా. ఇప్పుడు ఈ సినిమా ఎలా చూడాలో అంతసేపు కూర్చొని నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ ట్రై. అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎవ్రీ వన్ ఈజ్ గుడ్. అంటే నవీన్ చంద్ర గారిది ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం సటిల్డ్గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు ఆయన బాగా చేశారు. బట్ మేబీ ఆ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా, మేబీ ఆ క్యారెక్టరైజేషన్ వేరే రకంగా ఉండుంటే బాగుండేమో, అదే అనిపించింది. అట్లీస్ట్ ఏమో తెలీదు, ఆ లవ్ ట్రాక్ అది కూడా కొంచెం ఏమో అన్నెసరీగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇనీషియల్గా, బట్ తర్వాత బాగానే అనిపిస్తుంది. ఓకే దీనిగా రీజన్, ఓకే జస్టిఫైడ్ అనిపిస్తుంటుంది. బట్ అది కూడా మళ్ళీ ఎక్కడో ఏదో కొంచెం కన్ఫ్యూజింగ్. అంటే లాస్ట్ ఆ ప్రీ క్లైమాక్స్ ముందు చిన్న ఉల్ఫా ట్విస్ట్ వస్తుందన్నా కదా, దాని గురించి తర్వాత ఒక డీటెయిలింగ్ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ కూడా ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది, అంటే క్లారిటీ ఉండదు. అట్లా ఎట్లా జరిగింది, ఎట్లా చేయించారు, అదంతా కూడా కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది సిచ్యువేషన్. సో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ యూనో ఆ ప్రీ క్లైమాక్స్లో ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. బట్ ఇప్పుడు ఒక వ్యక్తి మనం నేరస్తుడు అనుకుంటాం, ఆ వ్యక్తి ఏమో ఒక ఇద్దరిని కట్టిపడేసి ఉంచుతాడు, ఆ తర్వాత ఈయన కొట్టేస్తాడు. నాకు అర్థం కానిది ఏంటంటే అక్కడ ఆడు ఎందుకు కట్టాడు, ఆడు ఎందుకు చేశాడు, ఒకవేళ ఇదంతా కూడా వేరే విలన్ ప్లానా, లేదంటే విలన్ ప్లాన్ అయినట్టయితే అది ఎలా జరిగింది, ఎలా చేయించాడు, ఇదేది కూడా క్లారిటీ ఇవ్వరనమాట. సో అక్కడ ఎగ్జిక్యూషన్ కొంచెం మిస్ అయింది, అది కొంచెం దెబ్బే, అది కొంచెం మైనస్ అని చెప్పాలి. సో అది గైస్. ఏమో యాక్టర్స్ అయితే అందరూ బాగా చేశారు, పెద్ద చెప్పుకోదగ్గ యాక్టర్స్ ఏం లేరు, కొంతమంది అంతే. దే డిడ్ అకార్డింగ్ టు దేర్ రోల్స్ అంతే. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో
కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం బెటర్గా ఉండుండొచ్చు. ఎంతగా చూస్తున్నారు ఎవడి ఇక్కడ కూర్చొని ఎడమాడుకుంటున్నాడు. అమ్మా బాగాలేదయ్యా అసలు. అయితే అదే ఎగ్జిక్యూషన్ కొంచెం దెబ్బేసింది. అది డైరెక్షన్ సైడే ఫాల్ట్ మరి. అదే అంటే స్లోగా వెళ్ళింది అట్లా కాదు, కొంచెం రేసీగా వెళ్తే బాగుందేమో అనిపించింది. లాస్ట్కి వచ్చేసరికి బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ ఈజ్ గుడ్, క్లైమాక్స్ బాగా ప్లాన్ చేశారు. బట్ అదేదో ముందు నుంచే బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది నాకైతే మొత్తం. అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఆర్ గుడ్, సాంగ్స్ బాగున్నాయి. అన్నెసెసరీగా ఒక పాట వస్తుంది లవ్ సాంగ్, అదొకటి, అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే అన్నెసెసరీ. తర్వాత ఇంకొకటి చిల్డ్రన్స్ పాట ఒకటి ఉంటుంది, అది కూడా అన్నెసెసరీ కానీ అది కూడా బాగానే ఉంటుంది. ఇట్లా కొన్ని అన్నెసెసరీ పాటలు ఉంటాయి బట్ అవి బాగానే ఉంటాయి. సో అది సిచ్యువేషన్. సో 4 పాటలు ఎన్నో ఉంటాయి, 4 బాగానే ఉన్నాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా బీజిఎమ్స్ విషయానికి వచ్చినట్టయితే బీజిఎమ్స్ ఆర్ ఆల్సో గుడ్, బీజిఎమ్స్ కూడా బాగానే ఉంటాయి. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటనేది పక్కన పెడితే డెఫినెట్గా అంత ఇంపాక్ట్ ఇస్తుందా లేదా అని పక్కన పెడితే బీజిఎమ్స్ అయితే బాగుంటాయి. సో అదనమాట మ్యామ్. సో అదే ఓవరాల్గా చెప్తున్నాను కదా, కొన్ని కొన్ని సీన్స్లో బాగుండి పర్లేదు అనిపిస్తుంది సినిమా, అంతే. సో అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో ఈ 11 సినిమా గురించి చెప్పాలంటే, మొత్తం ఒక సినిమాకి నాకు తెలిసిన ఒక రైటర్ ఏమని చెప్పాడంటే ఒక 75 నుంచి 80 సీన్లు ఉంటాయని చెప్పాడు. సో ఆ లెక్కను చూస్తే ఈ సినిమాలో ఒక 11 సీన్స్ బాగుంటాయి బట్ రిమైనింగ్ సీన్స్ చాలా ఫ్లాట్గా డల్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. అది సిచ్యువేషన్. ఒకటి రెండు ఎమోషనల్ పార్ట్స్ కూడా ఉంటాయి బట్ అవన్నీ కూడా ఏంటంటే అక్కడక్కడ వచ్చిపోతూ ఉంటాయి, మిగతా కొంచెం డల్గానే ఉంటాయి. సో అది సిచ్యువేషన్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.1/5. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సాల్వ్ పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా వీడియో నెక్స్ట్ వీడియో, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.